ఏంటి కంగారు పడ్డారా? ఏదో ఊరికే అలా. కమింగ్ టు హాయ్. బాగుంది గైస్. హాయ్ మూవీ నాకు జస్ట్ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఒక్కటి పక్కన పెడితే లవ్ ట్రాక్ ఫన్నీ వేలో తీసుకొచ్చిన వే, ఇక మెయిన్ కామెడీ వైజ్ అండ్ ఎమోషనల్ వైజ్ మాత్రం బాగా వర్కౌట్ అయింది మూవీ. అతి లాంటివేమి లేకుండా మంచి ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ యాంగిల్తో అట్ ద ఎండ్ ఫీల్ గుడ్ వే ఉంది. నేనైతే సాటిస్ఫై అయ్యా. స్టోరీ వెరీ సింపుల్. ముగ్గురు ఫ్రెండ్స్, లవ్ ట్రాక్, కులం అనే పాయింట్, ఫ్యామిలీ థింగ్స్ వీటిపై ఉంటుంది. ఫన్తో స్టార్ట్ అయ్యి లవ్ ట్రాక్ రూట్ తీసుకొని ఫ్రెండ్షిప్తో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ కులం అనే దాన్ని చాలామంది సీరియస్ వేలో తీసుకుంటారు, బట్ ఇక్కడ దాన్ని పెట్టిన ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి కామిక్ టైమింగ్ కసిగా రిచ్చిపోయారు. ఐ మీన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ స్మైల్ తెప్పించేస్తుంది. తన కామెడీ బాగా హైలైట్ అయ్యే ఇంకో సినిమా పేరు చెప్తా, అదే రాజావారు రాణిగారు. సినిమా మొత్తానికి హైలైట్ అవుతారు. సేమ్ అదే టెంపోలో ఈ సినిమాకి బ్యాక్ బోన్ తన క్యారెక్టర్ అండ్ కామిక్ టైమింగ్. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. ఇన్ఫాక్ట్ మెయిన్ పర్సన్ కార్తిక్ క్యారెక్టర్ కంటే మోర్ స్క్రీన్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ అన్ని ఫన్నీగా ఉన్నాయి. కార్తిక్ లవ్ ట్రాకే అక్కడక్కడ అన్నట్టు ఏదో అలా వెళ్ళిపోద్ది, కానీ ఫన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఫన్ పార్ట్ మాత్రం అస్సలు తగ్గలేదు. అలాగని ఈ మూవీ లవ్ స్టోరీ అని అనుకోవద్దు. ఇట్స్ ఏ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ. లవ్ ట్రాక్తో సినిమా ఎండ్ అయి ఉంటే సర్లే అనుకునేవాడిని. ఫ్రెండ్షిప్ పాయింట్ని హైలైట్ చేశారు చూడండి, అక్కడ ఒక మెట్టెక్కేశారు మూవీ టీం. లవ్ పార్ట్ లో లెవెల్లో ఉన్న ఫ్రెండ్షిప్ యాంగిల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి లవ్ ట్రాక్ కొంత ఎక్కువ అయ్యేసరికి సింపుల్గా కొట్టేస్తారేమో అనుకున్నా, బట్ ఇక్కడ కూడా అక్కడక్కడ ఫన్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ మంచి పోర్షన్తో ఎండ్ చేసిన వే బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ రాజ్ కుమార్ తన కామిక్ టైమింగ్ రియల్లీ ఎక్సలెంట్. తను ఏ రోల్ చేసినా ఆ రోల్కి న్యాయం చేస్తారు. ఇంకా ఇందులో ఫుల్ లెంత్ రోల్ కాబట్టి తానే మెయిన్ హైలైట్ అయ్యారు. నెక్స్ట్ పక్కన ఉండే వన్ ఆఫ్ ది ఫ్రెండ్ కూడా హరి అనే రోల్ చేసిన పర్సన్ అంకిత్ అంట తన పేరు. మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్ అయితే మ్యాడ్తో పోలిస్తే ఇక్కడ ఒక 10% ఇంప్రూవ్మెంట్ ఉంది తన యాక్టింగ్లో, అంతే. హీరోయిన్ అయితే డీసెంట్, బట్ తన క్యారెక్టరైజేషన్తో వచ్చే లవ్ ట్రాక్ వీక్ ఉంటుంది. అదే హీరో హీరోయింది ఆ వీక్ని రాజ్ కుమార్ ఫుల్గా కవర్ చేస్తారు అనుకోండి ఎలాగో. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అయిన వినోద్ కుమార్ అండ్ మీమ్ గోపి వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. బీజిఎం కొన్ని ఎక్కడో విన్నట్టున్నా పర్లేదు. సాంగ్స్ ఓకే టైప్. ఐటెం సాంగ్ అయితే బొక్కలా ఉంది. ఫైనల్లీ ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. నేనైతే సాటిస్ఫై అయ్యా. మీరు అవుతారో లేదో కానీ డిసప్పాయింట్ అయితే చేయదు. సరదాగా నవ్వుతూ చూసేయచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.